పూజారి గారు అసలు దేవుడు ఉన్నాడండి? అయ్యో దేవుడు అప్రా చెప్ప మాటలు పాపండి నింపలేసుకోండి. దేవుడే లేకపోతే మనం ఎలా బతుకుతున్నాం? ఏం బతుకులరా అంజీ, గుళ్ళో ప్రసాదం తిని కడుపు నింపుకోవాల్సి వస్తుందిరా. భూములుండి పండించలేకపోతున్నాం, నీళ్లు లేక, నీళ్లుండి తాగలేకపోతున్నాం, కొనుక్కోవడానికి డబ్బులు లేక, గాలుండి పీల్చలేకపోతున్నాం, ప్రతి గాలి నా కొడుకు లీడర్పై మొత్తం దేశాన్ని పొల్యూట్ చేయడం వల్ల మనగళ్ళగా డబ్బులు సంపాదించలేకపోతున్నాం, సినిమాల్లోకి రాజకీయాల్లోకి ఎలా వెళ్ళాలో అర్థం కాక, నిజమని తెలిసి కూడా మాట్లాడలేకపోతున్నాం అండి. నిజమే పెద్ద అబద్ధం అయిపోయింది కాబట్టి పేడకోళంగా మాట్లాడినా పచ్చి నిజాలే మాట్లాడారా. మరి సీతమ్మ తల్లి డ్యామ్ కి రావణాసుల్లా గడ్డం పడిన బ్రహ్మంగాన్ని చూస్తూ ఏం చేస్తున్నాడండి మన దేవుడు? తప్పు. మనిషి బతకడానికి కావలసినవన్నీ ఇచ్చాడు ఆ భగవంతుడు. అయినా మనిషి కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలనే మాయలో పడి ఆయన పక్కనుండే అర్హతను కోల్పోతున్నాడు. కానీ స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతూ సాటి మనిషిలో భగవంతుని చూసే మనిషికి ఆయన ఎప్పుడు పక్కనే ఉంటాడు, ఏదో ఒక రూపంలో ఆదుకుంటూనే ఉంటాడు. అందువల్ల మనం ఎప్పుడు ఆయన పక్కన ఉండే అర్హతను సంపాదించుకోవాలి. అప్పుడు ఆయనే మంచిది డ్యామ్ పూర్తి చేయిస్తాడు. థ్యాంక్స్ అంజీ. శ్రీ ఆంజనేయం. ఏంట్రా అంజీ 3 రోజుల నుంచి కనపడటం లేదేంటి? నీళ్ళు తేవాలి, ఎల్టికాయ మప్పలవరకు ఇవ్వాలి, గురువారు గుళ్ళు పూలు తేవాలి. అబ్బో ఎన్ని పనులు ఉన్నాయో. ఏంట్రా అంతా చూసేసి పారిపోతున్నావు? అయ్యో అంజయ్య, ఆడపిల్లనంతా చూసేసి మగాడివి నువ్వే అంత కంగారు పడుతుంటే ఇలా తిరగా. సాక్షాత్తు ఆడపిల్లను మొగుడు తప్ప ఇంకెవరు చూడకూడదు. నువ్వంతా చూసేసి ఇక్కడ ఇక్కడ కొరికేసి మొత్తం నొక్కేసి మరి నాకెలా? అది పద్దు పాము కట్టేసింది కదా నా రోజు. చంపేస్తాను నిన్ను, వదలను. నువ్వే నా మెడలో తాళి కట్టేది. అంతే స్వామి. ఏంట్రా తాళి కట్టలేదనుకో తోలు తీస్తా. ఏ అక్కడే ఉండు. చిక్కి ఆంజనేయం ఒరే అంజీ, మన ఆంజనేయ స్వామి 7 సముద్రాలు దూకాడు కదా? దూకాడు కదండి. దూకలేదా? సముద్రమే దూకలేదు, కాలవే దూకలేడు, చెరువే దాటలేడు. తప్పండి, పాపండి, కలిపోతాయండి. దూకాడు కదండి కదా. మన ఆంజనేయ స్వామి 7 సముద్రాలు దూకాడని ఎదవనా కొడుకులు నమ్మాలంటే నువ్వు ఆంజనేయ స్వామి భక్తుడు కనుక ఆ కాలువ దూకాలి. కాలువ అండి? కాలువ అంటారా? నువ్వు ఈ కాలువ దూకే చాలరా. దూకరా చూద్దాం. దూకరా పర్లేదు, దూకు. మన బాస్ ఆంజనేయ స్వామి పరువు నీ చేతుల్లో ఉంది, ఏం చేస్తావు నీ ఇష్టం. సరే సరే, సీతమ్మ తల్లి డ్యామ్ గురించి ఆ ఎమ్మెల్యేకి నువ్విచ్చిన స్ట్రోక్ సరిపోలేదు బ్రహ్మం. చాలా సైలెంట్గా మనకి తెలియకుండా కోర్టులో ఫైల్స్ కదుపుతున్నట్ట. హైదరాబాద్ నుంచి ఫోను. కొడుకు ఏంటి వేసేది? చేసిన దరిద్రాలు చాలవా? నేను వద్దన్నా వినకుండా దేవుళ్లాంటి ఆ ఇంజనీరు వాడి భార్యను నాతోనే చంపించావు. ఆ ఉసురు తలిగే మన అమ్మ నాన్న నిద్రలోనే పోయారు. బంగారం లాంటి నీ పిల్లలు ట్రాక్టర్ కింద పడి చచ్చారు. కొరివిదయ్యాలా బ్రతుకుతున్నాం. అయినా 10 ఊర్లకు పనికొచ్చే ఆ డ్యామ్ కడితే నీకొచ్చిన నష్టమేంటో నాకేం అర్థం కావడం లేదు. నష్టం కాదురా యదవా, నాశనం అయిపోతావురా. డ్యాములు కట్టి పంటలు పండి కడుపులు నిండి జేబులో చిల్లర జలజలమంటుంటే జనం మన మాట ఎందుకు వింటారా?
జనం కడుపులు కాలుతుంటేనే మనలాంటి పొలిటికల్ లీడర్లు బతికుండేది. ఇప్పుడు ఎమ్మెల్యే గాడు సీతమ్మ తల్లి ప్రాజెక్టు పూర్తి చేసి దానికి అప్పుడెప్పుడో సచ్చిన ఇంజనీర్ గాడి పేరు పెట్టేసి దాని పేరు చెప్పుకుంటూ ఈ ఎమ్మెల్యే గాడు సచ్చిందాకా ఎమ్మెల్యేగానే గెలుస్తూనే ఉంటాడు. అప్పుడు మనకేటి మిగులుద్ది? బొచ్చు. అందుకని ఈ ఎమ్మెల్యే అన్నయ్యను సంపక తప్పదు. నీ కర్మ. కరెక్టే బ్రహ్మం. కానీ ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేకి ఏం జరిగినా మనమే చేసేవనుకుంటారు. అంటే మనం సీన్లో ఉండకూడదు. మన చేతికి మట్టి అంటకుండా ఎమ్మెల్యే ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియకుండా సీతమ్మ తల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా పని జరిపించాలి. అబ్బో, ఎలా? మన చేతికి మట్టంటకూడదంటే నాకు తెలిసి పని చెయ్యగలిగిన వాడొక్కడే ఉన్నాడు. స్వామి, బ్రహ్మ, శాతబడులతో మనిషిని చంపటం చాలా కష్టంరా. పిశాచకాలు సులువుగా మాట వినవురా. వికటిస్తే మన ప్రాణాలకే ముప్పురా బ్రహ్మం. అలా అనకండి స్వామి. ఎలాగైనా సరే ఆ ఎమ్మెల్యే బతుకుండకూడదు. డ్యామ్ జోలికి ఎవ్వడూ రాకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. తప్పదా? ఎంత ఖర్చైనా. కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడు. మంత్రాన్ని నమ్మినోడు మహమ్మారి నోట్లో పడతాడు. చరిత్ర చెప్పిందనయ్య. నేను పిలుస్తున్నాను. నేను పిలుస్తున్నాను. నా ప్రాణాలు ధారపోసైనా సరే ఆ సీతమ్మ తల్లి డ్యాం పూర్తి చేస్తాను. ఇదే నీ తప్పను. స్వీకరించు, ఆరగించు. ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్. చంద్రబాబు దా సోనియా గాంధీదే కాదే. ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలకి 294 మంది ఎమ్మెల్యేల్లో 293 మంది హాజరయ్యారంట. కలికాలం. మరి ఆ మిగతా ఒకడు ఎవడు ఏమైనట్రా? మనూరు ఎమ్మెల్యే బాబాయ్ హైదరాబాద్ వెళ్దామని గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కడైనా బయలుదేరాడంట. మరి మధ్యలో ఏమైనా అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి ఏమైపోయాడు రాడు? కనపట్లేదంటే మా స్టేషన్ లో కూడా అదే అనుకుంటున్నారు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఆయన బెమ్మనగాడే ఏదో చేసి ఆడికి ఇదేం పోయే కాలం. మరి గుడి ముందు ఆ బోరింగ్ డ్రామా ఏంటి బాబాయ్? మాయమైపోయిన ఎమ్మెల్యే కూడా బయటకు రాకుండా జనాలను హై స్కూలింగ్ చేసేసి బై ఎలక్షన్ రూట్ క్లియర్ చేసేసుకుంటున్నాడు బెమ్మనగాడు. అమ్మిడి తాస్తదియ్యా. కానీ